ఈరోజు బందెల నరసయ్య గారి సంవత్సర సభ భాస్కర భవన్లో జరుగుతూ ఉంది. ఈ యొక్క సభకు అధ్యక్షులుగా అదేవిధంగా మధ్యల దినేష్ గారు, రమత గారు, హాజరైన మహాశువులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, బందెల నరసయ్య గారు మన మార్చి 31 నాడు ఆయన రాష్ట్ర అధ్యక్షునిగా దళిత హక్కుల పోరాట సమితి సంఘం తరఫున మార్చి 31 యూనివర్సిటీలో మహాసభలు జరిగిన సందర్భంగా, మొదటి మహాసభలో జరిగిన సందర్భంగా వారిని అధ్యక్షునిగా ఎన్నుకోవడం అనేది జరిగింది. ఇప్పటికీ సంవత్సరం అయిపోయి మార్చి అంటే ఇప్పుడు 2 నెలలు అవుతుంది. ఆర్థిక 14 నెలలు వారు మన దళిత హక్కుల పోరాట సమితిలో పనిచేయడం అనేది జరిగింది. అనారోగ్య రీత్యా హైదరాబాద్లో చనిపోతే వారిని కొత్తగూడెం తీసుకెళ్ళి కొత్తగూడెంలో అంతిమ యాత్రలో అంతిమ దాన సంస్కారాలు చేయడం అనేది జరిగింది. సరే, ఏదేమైనా ప్రజా సంఘాలలో, అందులో భారత కమ్యూనిస్టు పార్టీలో వినలేని సేవ చేసి వారు అక్కడ ఉన్న పరిస్థితులకు అనుకూలంగా పార్టీని, ప్రజా సంఘాలను నడిపిన చరిత్ర బందెల నరసయ్య గారికి ఉన్నది. వారు విద్యార్థి సంఘం నుండే పోరాటాలు చేసి యువజన సంఘం, పార్టీ, ప్రజా సంఘాలు కూడా బలోపేతం చేసిన చరిత్ర బందెల నరసయ్య గారికి ఉన్నది. అదేవిధంగా బందెల నరసయ్య గారు అక్కడ ప్రజా సంఘాలలో పనిచేసుకుంటూ పోరాటాలు చేసి ట్రేడ్ యూనియన్ పరంగా కూడా సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్లో కూడా పనిచేసి మరి అక్కడున్న కార్మికులకు అందుబాటులో ఉండి ఎనలేని సేవలు చేసిన బందెల నరసయ్య గారు మరి ఈరోజు మనకు లేకపోవడం భారత కమ్యూనిస్టు పార్టీకి, అదేవిధంగా ప్రజా సంఘాలకు, ముఖ్యంగా దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులైన తర్వాత కూడా వారు లేకపోవడం మనకు చాలా బాధాకరం. ఈ యొక్క ఎందుకంటే వారి ఆశయాలను మనము ముందడి తీసుకుపోవాల్సిన బాధ్యత దళిత హక్కుల పోరాట సమితి నాయకుల అందరిపైన ఉన్నదనేది ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. భవిష్యత్తులో వారి ఆశయాలు కొనసాగించాలంటే వారి బాటలో నడిచి వారు, ఎందుకంటే కమ్యూనిస్టు పార్టీ, ప్రజా సంఘాలు, అదేవిధంగా ట్రేడ్ యూనియన్ ఈ రంగాలలో పనిచేసుకుంటూ కూడా దళిత హక్కుల పోరాట సమితికి రాష్ట్ర అధ్యక్షులుగా కావించబడ్డందుకు మరి వారి పోరాటాలను మనము పుణికిపుచ్చుకొని మరి వారి ఆశయ సాధనలో మనం ముందుకెళ్ళినప్పుడు మాత్రమే వారికి ఈ యొక్క ఘనమైన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతాము. కనుక మరి మన దళిత హక్కుల పోరాట సమితిని కూడా ముందుకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నం కూడా చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. ఎందుకంటే ఎప్పుడైతే 14 నెలల ముందు కంటే మార్చి 31 నాడు వారి ఎన్నుకోబడ్డ కాంచెల్లి కూడా అనేక సమస్యలలో, అనేక పోరాటాలలో, అనేక మీటింగ్లలో పాల్గొని మరి చివరి వరకు కూడా మన జెండాను విడవకుండా హాస్పిటల్లో కూడా చనిపోయే ముందు కూడా డాక్టర్లతోటి కూడా ఈ యొక్క సంఘం గురించి చర్చించిన వ్యక్తి ఎవరంటే బందెల నరసయ్య గారు. డాక్టర్లు కూడా పరిచయం అయ్యారు. ఏందే నీకు ఇంత అనారోగ్యం ఉంటే కూడా నువ్వు పార్టీ గురించి, ట్రేడ్ యూనియన్ గురించి ఎందుకు చర్చిస్తాను అంటే కూడా అంత లీనమైపోయింది అన్నట్టు పార్టీలో, యూనియన్లో, ట్రేడ్ యూనియన్లో. అట్లా మనం కూడా ఆయన బాటలు నడవాలని ఈ సందర్భంగా ఈ యొక్క సంవత్సర సభ సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్ష వర్గానికి, అందరికీ వచ్చిన సోదరులందరికీ, సోదరిమణులందరికీ కూడా మరొక్కసారి వారి సంవత్సర సభలో పాల్గొన్నందుకు ఈ అవకాశం ఇచ్చిన నాకు మనందరి తరఫున కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ సందర్భం ముగిస్తాము.